తంజావూరు రాజ్యంలో వేటయ్య జెండా రెపరెపలాడాలి. తీసుకురండి జెండాని. யார் நீ? எதற்காக இங்கு வந்தாய்? இது மகாராணி அந்தப்புரம். இங்கு ஆண்களுக்கு அனுமதி இல்லை, வரக்கூடாது. யார் அங்கே? அவனை சிறைப்பிடியுங்கள். ఇక ఈ కోటే ఈ వేటయ్యకు సొంతం. వేటయ్య ఇప్పుడిది నీ అంతఃపురం కాదు. స్వప్నంలో నేను చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళొద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తనని ఎవరూ సొంతం చేసుకోలేరు. ఏ తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి. లోనికి వెళ్ళొద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి. మహారాజా, నా మాట వినండి. ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. మిత్రమా, నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఎందులకి ఆలోచన? సెంగోట్టయ్య, నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం, బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనది. అటులేనచో తనెచ్చట ఉంది. రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చదువా? తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి, చక్కటి పేరు. ఇంతవరకు తమరడిగి నేను ఏది కాదన్నాను? సంతోషముగా ఆసీనులే తమ కలల రాణితో ఊహల్లో తేలిపోండి. కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది ఈ సెంగోటయ్య వాక్కు. వస్తా మిత్రమా. చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్లిన సెంగోటయ్య తను ఓ కొలనులో స్నానం చేయడం చూశాడు. చంద్రముఖి விரைவாகவா. வாருங்கள் செல்லலாம். முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம்.
సిరుతయ్య మరణించినది. இங்கு எதற்கு என்னை அழைத்து வந்தீர்கள்? మిత్రమా సెంగొట్టయ్య నా వీర దళపతి. ఇంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏం కావాలో అడుగు. బంగారం కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, లేదా రాజ్యము కావాలా? ఏం కావాలో అడుగు. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. అడుగు మిత్రమా. నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. సెంగొట్టయ్యా, ఏం వాగుతున్నావు? తను నా ప్రాణం. తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే. తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా? కలిగినది. సెంగొట్టయ్యా, ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను. దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు. మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయుటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను. సెంగోటయ్య వేటయ్య సింహాసనంలో వేటయ్యగా వెళ్ళి కూర్చున్నాడు. ఇక వేటయ్యను నేనే, సెంగోటయ్యను నేనే. లక 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 లక. వేటయ్యపురం ప్రజలను, దళాలను సెంగోటయ్య పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు. చూసావా చంద్రముఖి, నీ సొగసు మా బహుకాల స్నేహానికి స్వస్తి పలికినది.